తిరుపతిలో తెప్పోత్సవం ఒక ప్రత్యేకమైన ఉత్సవం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆయన దేవేరులైన శ్రీదేవి, భూదేవిల జలవిహారయాత్ర. ఫాల్గుణమాసంలో పౌర్ణమికి ముందు 5 రోజులపాటు జరిగే ఈ వేడుకను స్వామి పుష్కరిణిలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి అనేక కారణాలున్నాయి. వేసవిలో స్వామివారికి మరియు ఆయన దేవేరులకు నీటిలో ఆటల ద్వారా ఆహ్లాదం కలిగించడం ప్రధాన కారణం. ఇది భక్తులు తమ దేవునికి అందించే ఒక వినోద కార్యక్రమం. సాధారణంగా ఆలయంలో స్వామివారిని కొద్ది క్షణాలే చూడగలిగే భక్తులకు తెప్పోత్సవం ద్వారా ఎక్కువ సమయం ఆయనను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. సాంప్రదాయబద్ధంగా శతాబ్దాలుగా వస్తున్న ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా కూడా ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. తెప్ప, పడవ జీవితాన్ని, పుష్కరిణి సంసార సాగరాన్ని సూచిస్తాయి. భగవంతుని కృప ఉంటే ఈ సంసార సాగరాన్ని సులభంగా దాటవచ్చని భక్తులు విశ్వసిస్తారు. 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటి 3 రోజులు శ్రీదేవి, భూదేవితో కూడిన శ్రీమలయప్పస్వామి, 4వ రోజు శ్రీరామచంద్రుడు, 5వ రోజు శ్రీకృష్ణుడు ఊరేగుతారు. చివరి రోజు పౌర్ణమి నాడు శ్రీ వెంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామివారిని ఊరేగిస్తున్నప్పుడు భక్తులు లక్షల సంఖ్యలో హాజరై ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తారు. ఈ విధంగా తిరుపతిలో తెప్పోత్సవం అనేది భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతలకు ప్రతీకగా నిలుస్తుంది.